మా పాలమూరు జిల్లా చాలా మంది మిత్రులు, మరి మా పాలమూరు అంటే మీరు ఏంటి పాలమూరు అంటున్నాం, ఇంతమంది వేరే జిల్లాల వాళ్ళు ఉన్నామని అనుకోవచ్చు మీరు. మీకు మా జిల్లా పట్ల ఇక్కడున్న చాలా మంది ఇతర మిత్రులు ప్రేమ ఉందని నాకు తెలుసు. కనుక మా పాలమూరు జిల్లా ఈ హైదరాబాద్కు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలేపల్లి, సుజాత ఎక్కడనే ఉన్నది పోలేపల్లి. ఆ పోలేపల్లిలో 70 కుటుంబాలు వీధిన పడ్డాయి, రోడ్డు మీద పడ్డాయి, భూమి పోయింది, అన్నం పోయింది, ఇవాళ అడుక్కతిన పరిస్థితిలోకి వచ్చారు. మరి ఆ దృశ్యాన్ని తీసుకొచ్చి నీవు 180 సార్లు టీవీలో ఎందుకు చూపిస్తావు? అంటే నీకు అవసరం వచ్చేది ఏదైతే ఉంటుందో, తెలంగాణ పిల్లలు దేశమంతా చూస్తుంటది, ప్రపంచమంతా చూస్తుంటది ఆ క్లిప్ని. తెలంగాణ పిల్లలు ఎంత దుర్మార్గంగా చేస్తున్నారని ప్రపంచం అంతా అనుకోవాలి. మమ్మల్ని దుర్మార్గులు చిత్రీకరించడం కోసమే నీవు అది చూపిస్తావు తప్ప మా బతుకు చిత్రాలు పగిలిన వరిమడిలో వేప చెట్టుకు వేలాడుతున్న రైతు శవాన్ని ఒక్కసారైనా చూపించావని తెలంగాణ 4,000 మంది రైతులు చనిపోయారు ఇక్కడ. కనుక నీకు అవసరమైందే నీవు చూపిస్తున్నావు. అందుకోసం మనం ఎంత పద్ధతి ప్రకారం ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లినా మనమైనా తప్పుడు ప్రచారం చేసే అవకాశం ఉన్నది. కాబట్టి అయితే ఇది గ్రామాల్లోకి వెళ్ళింది, మండలాల్లోకి, తాలూకాలోకి వెళ్ళిందని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే ఓ 10 సంవత్సరాలుగా ఒక సంఘంలో పనిచేసిన కార్యకర్తగా నాకు తెలుసు. మీకన్నా జస్ట్ ముందు పనిచేశాను. ఇప్పుడేదో నేను మీకు పెద్ద సీనియర్ అని మీకు నీతులు చెప్పటం లేదు. ఉద్యోగం వచ్చి ఒక 5 ఏళ్ళు అయిందంటే 5 ఏళ్ల వరకు నేను విద్యాసంఘంలో ఒక కార్యకర్తగా ఇక్కడనే ఈ తెలంగాణ కోసమే ఎన్నోసార్లు లాఠీ చార్జీలు, జైళ్లు, ఇప్పటికీ కేసులకు వాయిదాలకి తిరగటం అవుతూనే ఉన్నాయి.